రోజుకు తిరుమలలో ఎంత నెయ్యి వాడతారో మీకు తెలుసా? ఒక్కరోజు మాత్రమే సుమారు 10,000 నుంచి 15,000 కిలోల నెయ్యి. లడ్డూల కోసం, నైవేద్యం కోసం, అన్నప్రసాదం కోసం, దీపారాధన కోసం, ఇతరేతర కైంకర్యాల కోసం. అత్యంత పవిత్రమైన ఈ విషయంలో వివాదం రావడం అనేది కోట్లాది మంది భక్తుల మనోభావాలను కలిసివేసింది. కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా అని ఎవరూ ఆలోచించలేదు. భక్తులందరూ కలిసి గోసేవా మిషన్ ద్వారా తిరుమలను పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చగలరా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొద్ది కాలం క్రితం తిరుమల నెయ్యి గురించి పెద్ద వివాదమే జరిగింది. కొంతమంది నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు కలిసిందని ఆరోపించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనది. ఎందుకంటే తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, అనేక కోట్ల మంది భక్తుల విశ్వాసం కూడా. తర్వాత జరిగిన దర్యాప్తులలో పూర్తిగా నిర్ధారణ కాలేదని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. అత్యంత పవిత్రమైన ఈ ఆలయానికి నెయ్యి విషయంలో పారదర్శకత లోపిస్తుంది అని. ఇప్పుడు అసలు విషయాలు చూద్దాం. తిరుమలలో రోజుకు ఎంత నెయ్యి ఉపయోగిస్తారు? అంచనాల ప్రకారం రోజుకు దాదాపు 10,000 నుంచి 15,000 కిలోల నెయ్యి ఉపయోగిస్తారు. అంటే 15 టన్నుల నెయ్యి. కేవలం లడ్డూలకే కాదు, ఇంకా దీపారాధనలు, నైవేద్యాలు, అన్నప్రసాదం, స్వామివారి ప్రత్యేక ప్రసాదాలు, పండుగ సమయంలో భారీ వంటలు, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో నెయ్యి వాడకం అనేది జరుగుతూ ఉంటుంది. రోజుకి లక్షలాది లడ్డూలు తయారవుతున్నాయి. కొన్ని రోజులలో 5 లక్షల లడ్డూల వరకు తయారవుతాయని సమాచారం. హిందూ సంప్రదాయంలో గోనెయ్యికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. పురాణాలలో కూడా గోమాతను పవిత్రంగా భావించారు. ఆవు నెయ్యితో వెలిగించే దీపం శుభప్రదంగా భావిస్తారు. యజ్ఞాలు, హోమాలు, దేవాలయ నైవేద్యాలు, ఇవన్నిటిలో కూడా శుద్ధమైన ఆవు నెయ్యికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యేకంగా దేశీ ఆవుల నుంచి వచ్చే E2 పాల నెయ్యితో చేసిన నెయ్యి మరింత పవిత్రంగా భావించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన లెక్క చూద్దాం. 1 కిలో నెయ్యి తయారు చేయడానికి సుమారు 28 లీటర్ల పాలు అవసరమవుతాయి. అంటే రోజుకు 15,000 కిలోల నెయ్యి తయారు చేయాలంటే దాదాపు 4,20,000 లీటర్ల పాలు అవసరమవుతున్నది. ఒక దేశీ ఆవు రోజుకు సగటు 4 లీటర్ల పాలు ఇస్తుందని తీసుకుంటే తిరుమలకు దాదాపు 70,000 దేశీ ఆవులు అవసరమవుతాయి. అవును, 70,000 దేశీ ఆవులు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే అది పెద్ద గోశాల, వేల ఎకరాల భూమి, పశువుల ఆహారం, నీటి అవసరాలు, వెటర్నరీ సేవలు, సిబ్బంది, ఇతరేతర నిర్వహణ ఖర్చులు అనేవి చాలా భారీ స్థాయిలో ఉంటాయి. నిర్వహణ అనేది ఎంత భారమైనప్పటికీ శాశ్వత పరిష్కారం అనేది ఈ భారీ నిర్వహణలోనే దొరుకుతుంది. ఇక్కడే ఒక గొప్ప ఆలోచన ఉంది. తిరుమల గోసేవా మిషన్. భక్తులు స్వచ్ఛందంగా ఒక ఆవును దానం చేయవచ్చు, లేదా ఆవుకు విలువైన సమానమైన డబ్బులు టీటీడీకి విరాళంగా ఇవ్వవచ్చు అనే ఒక స్కీమ్ టీటీడీ కనుక ఆరంభించినట్టయితే టీటీడీ ప్రత్యేకంగా గోశాలను నిర్మించి భక్తులనే గోసేవలలో భాగస్వామ్యులుగా చేయవచ్చును. ఆ గోశాలలో వచ్చే పాలను అన్నప్రసాదానికి ఉపయోగించవచ్చు, నెయ్యి తయారీకి ఉపయోగించవచ్చు. అంతేకాదు గోమూత్రం, సేంద్రియ ఎరువులు, పంచగవ్య ఉత్పత్తులు, ఆర్గానిక్ వ్యవసాయం, ఇవి అన్నీ కూడా వాటి నుంచి వచ్చే ఉత్పాదకత వస్తువుల నుంచి అభివృద్ధి చేయవచ్చును. దీంతో భక్తుల నమ్మకం పెరుగుతుంది. దేశీ ఆవులు కూడా రక్షించబడతాయి. వేలాది మందికి ఉద్యోగాలు సమకూరుతాయి. స్వయం సమృద్ధి పెరుగుతుంది. తిరుమల అనేది కేవలం ఒక ఆలయం కాదు, సాక్షాత్ కలియుగ దైవమైన నారాయణుడు కొలువైన చోటు. అనేక కోట్ల మంది భక్తుల విశ్వాసం. భక్తులు కోట్లాది రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. బంగారము, ఇతరేతర సామాగ్రి ఇస్తున్నారు. అయితే గోసేవ కోసం ముందుకు వస్తే ఒకరోజు తిరుమలలో ఉపయోగించే ప్రతి చుక్క నెయ్యి భక్తులు సమర్పించిన గోమాతల నుంచి వస్తే ఇది నిజమైన పవిత్రత కాదా? మీ అభిప్రాయం ఏమిటి? టీటీడీ గోసేవా మిషన్ ప్రారంభించాలి అని మీరు కూడా భావించినట్లయితే తప్పకుండా కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓం నమో నారాయణాయ.